నా చిన్నప్పుడైతే నేను ట్యూషన్‌కెళ్ళి వచ్చేసరికి నైట్ 9 అయ్యేదండి. అప్పటికి మా అమ్మ వాళ్ళు అన్నం తినేసేసి నిద్రపోయేవాళ్ళనమాట. అంటే పొలం పనులు చేసొస్తారు కదా! అలిసిపోయినట్టు అయిపోయి పెందలాడే తిని పడుకుండేవాళ్ళు. ఇంక నేను ట్యూషన్ నుంచి రాగానే అన్నం తిని పాలు అప్పటికి మా అమ్మ తోడేసే పడుకుంటుంది. అయినా సరే పాల మీద మీగడ కడుతుంది గదా! ఆ మీగడంతా తిని అప్పుడు పడుకునేదాన్ని నేను. అలా ఉండేదండి నా చిన్నతనం అయితే. ఇదైతే పెరుగు మీద తీసిన మీగడండి. పాలల్లోదైతే నేనస్సలు తీయను. చాలామంది పాల మీద మీగడ గూడా తీసి నెయ్యి చేస్తారు కదా! నాకెందుకో అదంత టేస్ట్ అనిపిచ్చదు. అందుకే పెరుగు మీదదే తీసి నేను ఇలాగ స్టోర్ చేశాననమాట. ఇది డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల బాగా గడ్డగట్టిపోయింది. ఇంక ఇదంతా కూడా కూలింగ్ పోయిన తర్వాత మిక్సీకి వేసి వెన్నపూసైతే తీశాను. ఇక్కడైతే మా పిల్లల కోసం నేను సేమియా పాయసం అయితే చేస్తున్నాను. వెన్నపూసంతా తీసి కరగబెడితే ఒక గిద్దెడు దాకా అయిందండి.